పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఏం జరుగుతుంది? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఆర్గనైజేషన్ పేరు తెహ్రీక్ ఈ పాకిస్తాన్. ఈ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ 2014లో పాకిస్తాన్‌లో ఉన్న ఒక స్కూల్ పైన కూడా అటాక్ చేశారు. 2020 సంవత్సరంలో తాలిబాన్ ప్రభుత్వం మనకి ఆఫ్ఘనిస్తాన్‌లో ఏర్పడింది దోహా అగ్రీమెంట్‌లో అనుకరించుకొని. అయితే అప్పటి నుండి కూడా పాకిస్తాన్‌లో ఆఫ్ఘనిస్తాన్ పైన, ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ప్రజల పైన తీవ్రమైన వివక్ష మొదలైంది. అవ్వడానికి ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా ఈ ఆఫ్ఘనీ ముస్లిమ్స్‌ని వేరుగా చూడడం మొదలుపెట్టారు. మీరు గమనించుంటే గనక దాదాపుగా 3 లక్షల మంది ఆఫ్ఘాన్ సిటిజన్స్‌ని పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోమని చెప్పి నోటీసులు ఇచ్చారు. అలాగే బోర్డర్ కూడా క్లోజ్ చేసి వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. అయితే ఇప్పుడు పాకిస్తాన్ మిలిటరీ కథను అనుసరించుకుని మనం తెలుసుకుంది ఏంటంటే తెహ్రీక్ ఈ పాకిస్తాన్ గ్రూప్‌కి సంబంధించిన ఒక లీడర్‌ని ఎయిర్ స్ట్రైక్స్‌లో చంపడం ప్రయత్నించారు. అయితే ఆ చంపడంతో పాటుగా వేరే వాళ్ళని కూడా అమాయకులు కూడా వీళ్ళు చంపడం జరిగింది. ఇప్పుడు దానికి ప్రతిఘటనగా పాకిస్తాన్‌కి ఎదురుగా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా దాడి చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడిప్పుడే చిగురుస్తున్న భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఒక స్నేహ బంధం మొదలైన క్రమంలో ఈ దాడి జరగడం అనేది కొంతవరకు మనం ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్‌గా మనం చూడవచ్చు.